క్లోజింగ్ సెరమనీ బ్రహ్మాండంగా నిర్వహించారు. ఇందులో 45 days ట్రైనింగ్ క్యాంప్తో పాటు వాళ్ళకి ఏదైతే కాంపిటీషన్స్ ఏర్పాటు చేశారో అదే గొప్ప విషయం. ఎందుకంటే ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా వాళ్ళకు వేదికలు, ఈ కాంపిటీషన్ టోర్నమెంట్స్ లేకుంటే వాళ్ళకి ఎలా పార్టిసిపేట్ కావాలి, వాళ్ళ ప్రతిభను బయటికి రావాలంటే టోర్నమెంట్స్ కంపల్సరీ, కాంపిటీషన్స్ కంపల్సరీ. ఇందులో గొప్ప విషయం అదే. వేరే వాళ్ళు ఓన్లీ క్యాంప్సే ఆర్గనైజ్ చేస్తారు, కానీ క్యాంప్స్తో పాటు టోర్నమెంట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం గొప్ప విషయం. ఇక్కడ ఎవరైతే టోర్నమెంట్లో గెలిచారో వాళ్ళకి శుభాకాంక్షలు. ఇంకా కూడా వాళ్ళు ఈ విజయంతో పాటు ఇక్కడికి ఎండ్ కాకుండా భవిష్యత్తులో కూడా పెద్ద పెద్ద టోర్నమెంట్లో గెలవాలంటే దాని గురించి ఆలోచించాలి. రన్నరప్స్ వచ్చిన వాళ్ళు బాధపడకుండా తప్పులు వేరే వేరే విషయాలు తెలుసుకొని ముందుకు సాగితే ముందు అన్ని వాళ్ళే విజయాలు. కాబట్టి ఈ క్యాంప్ 45 days కాదు, ఇక్కడ రెగ్యులర్గా కోచెస్ ఉంటారు కాబట్టి వారు సపోర్టివ్గా ఉన్నారు. కాబట్టి వారు రోజు 45 రోజులే కాదు మళ్ళీ కూడా రోజు వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేసి వాళ్ళ కోచింగ్ తీసుకుంటే సక్సెస్ఫుల్గా వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి మన కంటోన్మెంట్ నుంచి, మన హైదరాబాద్ నుంచి, మన రాష్ట్రం నుంచి మంచి క్రీడాకారులు తయారు కావాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. అన్ని విధంగా వాళ్ళ అవసరం ఉన్న బట్టి దాని మీద సపోర్ట్ ఇస్తాను.